హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. మరి ఈరోజు వీడియోలోని నవీన్ తన రూమ్లోనైతే పడుకున్నాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఎదురుగా అనిత అయితే ఉంటుంది. అనిత ఎప్పటి నుంచో తన లవ్వర్ అండ్ ఇద్దరు కూడాను అన్ని హద్దులు దాటేశారు. సో ఏంటోయ్ తలుపు తీయట్లేదు, తలుపు తీయడానికి ఇంతసేపు పడుతుంది అని అంటుంది అనిత. నువ్వా, ఇంకా ఎవరో అనుకున్నానులే. ఏంటి ఈ టైంలోని, నీకు పని పాట లేదా, అస్తమాటం నా రూమ్కే వస్తున్నావు అని అంటాడు చిరాక. ఏంటి అంత చిరాకు పడుతున్నావు? నీకోసమే చాలా దూరం నుంచి వేడివేడిగా చికెన్ బిర్యానీని అయితే తీసుకొచ్చాను. ఎండలో పడి వచ్చాను, లోపలికి కూడా పిలువా అని అంటుంది. సర్లే రారా అంటూ చిరాగ్గా మొహం పెట్టుకొని వెళ్ళి బెడ్ మీద అయితే పడుకుంటాడు. ఏంటి పడుకుండిపోతున్నావు? నేను వస్తే కనీసం ఏదో ఒకటి ఇవ్వాలని కూడా లేదు నీకు అంటూ తను కూడా పక్కకు వచ్చి పడుకుంటుంది. పడుకోవడమే కాదు, తన మీద చేయి వేస్తుంది. ఏంటబ్బాయి అంటూ తన బుగ్గను గిల్లి, నీకోసం బిర్యానీ తెచ్చాను, శుభ్రంగా తిను అంటూ లేపుతుంది. సరే అంటూ చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు. ఈలోగా తను బిర్యానీ అంతా కూడాను సెట్ చేసి పెడుతుంది. బిర్యానీ తింటాడు. తినిన తర్వాత మరి కొంతసేపటికి చాలా మత్తుగా అనిపిస్తుంది అండ్ అలాగే ఏంటో తెలియని వికారంగానైతే ఉంటుంది. ఏంటి ఇలా ఉంది అని అంటాడు. మరే అలానే ఉంటుంది, ఇంకొంతసేపు ఆగు, ఇంకోలా కూడా అనిపిస్తుంది అని కోపంగా అంటుంది అనిత. ఈలోగా ఏంటంటే నవీన్కి చాలా గొంతు నొప్పి అయితే వస్తుంది. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అనమాట. గొంతు దగ్గర అయితే గట్టిగా పట్టుకుంటాడు. ఏమైంది, ఏంటి కలిపావా అని గట్టిగా అరుస్తాడు. విషం కలిపానురా నీకోసమే, ప్రేమగా తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు చద్దుగాని అని అంటుంది నవ్వుతూ. ఈలోగా గొంతును ఎవరో గట్టిగా నులిమేస్తున్నట్టు తనకైతే ఫీల్ కలుగుతుంది. గట్టిగా అరుస్తూ పైకైతే లెగుస్తాడు అండ్ దగ్గేస్తూ ఉంటాడు గట్టిగాను. ఈలోగా పక్కనున్న శ్రీజ లెగిచి, ఏంటండి ఏమైంది, ఏమైనా తెమ్మంటారా? అస్సలు ప్రతిరోజు కూడా ఇదే తంతు మీతోని, ఏంటవుతుందో చెప్పరు అని అంటే తన మీద గట్టిగా అరుస్తాడు. నీకెందుకు, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు దూరద్దు, అది గుర్తుపెట్టుకో. నీకెప్పుడూ చెప్తూ ఉంటాను, నా పర్సనల్ విషయాలు నా వరకే, నీకు అనవసరం, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని కోపంగా అనేస్తాడు. సరే అంటూ తను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చిస్తుంది. కొంచెం తాగుతాడు అండ్ ఏదో కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. సరే పడుకో అంటూ మళ్ళీనైతే పడుకుంటాడు. శ్రీజ పక్కకు వెళ్ళి తన మీద అయితే చెయ్యి వేస్తుంది. చెయ్యినైతే విదిలించుకుంటాడు అండ్ తను అటుపక్క తిరిగి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లాగే శ్రీజ లెగిచి తను తలకు స్నానం చేసుకొని బయటకైతే వస్తుంది. నవీన్ ఇంకా పడుకొనే ఉంటాడు. సర్లే అని చెప్పేసి తను కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొద్దామని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్తుంది. వాళ్ళ అత్తగారు వేరొక రూమ్లోనైతే ఉంటుంది. సో తను లెగిచి వచ్చి ఏం చేస్తున్నా అడిగితే, కాఫీ చేస్తున్నాను అత్తయ్య, మీరు ఏం తాగుతారంటే నాకు టీ పెట్టు అని చెప్తుంది. సరే అని చెప్పి టీకి ఒక వైపు అయితే పెడుతుంది అండ్ కాఫీ ప్రిపేర్ చేసి రూమ్లోకి వెళ్ళేసరికి నవీన్ లేచి స్నానానికి అయితే వెళ్ళిపోతాడు. సో తను వచ్చాక ఇద్దాంలే అని చెప్పి తిను మళ్ళీ వంటగదిలోకి అయితే వెళ్తుంది అండ్ కుకింగ్ అంతా కూడా స్టార్ట్ చేస్తుంది. ఈలోగా నవీన్ చకాచక్ రెడీ అయిపోయి తనకి చెప్పకుండా, వాళ్ళ అమ్మకి కూడా చెప్పకుండా బైక్ స్టార్ట్ చేసి బైక్ మీద అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సో ఈలోగా ఫాస్ట్గా పరిగెట్టుకొని వస్తుంది. ఏమండి అనుకొని తను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. సో తను చాలా దిగులుగా ఉంటుంది. పెళ్ళైన 1 month నవీన్ చాలా బాగున్నాడు. అంటే తినతోని దగ్గరగానైతే ఉన్నాడు. అన్ని రకాలుగా కూడా ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. బయటికి వెళ్ళి రావడం అన్నీ కూడాను. కానీ ఒక 2 months అవుతుంది. తర్వాతే నవీన్లో ఇవన్నీ చేంజెస్ అనమాట. ఎప్పుడు చిరాగ్గా ఉంటున్నాడు, అసలు ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. పైగా ఈ మధ్యకాలంలో శ్రీజ మీద గట్టిగా అరుస్తున్నాడు, చిరాకు పడుతున్నాడు. ఏంటి అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్త వస్తుంది. ఏడేవాడు అని అడిగితే, ఇప్పుడే వెళ్ళిపోయారు అత్తయ్య, కనీసం కాఫీ కూడా తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఈ టైంలో ఆఫీస్ ఎక్కడైనా ఉంటుందా, 7:30కే స్టార్ట్ అయిపోయారు ఏంటో అని అంటే, వాడు అంతేలే వదిలేసాయి, నువ్వేం కంగారు పడుకు, ఆడు దారిలోకి రావడానికి నా దగ్గర మంచి మందు ఉందిలే అని చెప్తుంది.
శ్రీజకి ఏమీ అర్థం కాదు. సో ఇంటి పని అంతా కూడా చేస్తుంది. తనైతే రిలాక్స్ అవుతుంది. ఈలోగా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. హలో శ్రీజ గారు. అవునండి, ఎవరు? నేను మీ హస్బెండ్ నవీన్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి. నవీన్ ఒక 1 వీక్ నుంచి ఆఫీస్కి రావట్లేదు. ఎందుకు రావట్లేదో తెలుసా అని అడిగితే షాక్ అయిపోతుంది. అసలు ప్రొద్దున్నే నవీన్ అయితే వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి అని చెప్పి, అలాంటిది ఆఫీస్ వాళ్ళేమో కాల్ చేసి అనితనైతే అడుగుతున్నారు. లేదండి, తనకి హెల్త్ బాగాలేదు అని అబద్ధం చెప్తుంది. కానీ శ్రీజకి చాలా డౌట్ వస్తుంది, సంథింగ్ రాంగ్ అని చెప్పేసి వెళ్ళి వెంటనే వాళ్ళ అత్తగారికి అయితే అడుగుతుంది. అత్తయ్య అత్తయ్య, మీకు ఈ విషయం తెలుసా? నవీన్ ఒక 1 వీక్ నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదంట. ఇంకొక 1 వీక్ ఇలా చేస్తే ఆఫీస్ వాళ్ళు తీసేయడం ఖాయం. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు మీ అబ్బాయి, ఏంటో చూడండి అత్తయ్య, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. లేదంటే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను అని అనేసరికి వాళ్ళ అత్త కంగారు పడుతూ, ఇదిగో శ్రీజ, నువ్వు కంగారు పడి మీ నాన్నకి గట్ట ఫోన్ చేయకమ్మా, నేను చూసుకుంటానులే, వాడికి ఏం చెయ్యాలో అదే చేస్తాను. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏంటి గొడవ అని ఏమీ ఎరగనట్టు అడుగుతుంది. ఏం గొడవ లేదత్తయ్య, ఫస్ట్ 1 మంత్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచే ఇదిగోండి ఇలా దూరం పెడుతున్నాడు. అసలు నేనేం మాట్లాడినా కూడా చిరుబుర్లాడుతున్నాడు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, అండ్ అలాగే నేను మా నాన్నకు కూడా చెప్తాను, ఏంటో అసలు విషయం తేల్చేస్తారు అని అంటే కంగారు పడుతూ శ్రీజ వాళ్ళ అత్త, నువ్వు ఊరుకో అమ్మా, నువ్వు కామ్గా ఉండు, ఏం పర్వాలేదులే, నేనంతా కూడా మేనేజ్ చేస్తాను కదా, వాడు రాని నేను చెప్తాను అని శ్రీజని కామ్ డౌన్ చేస్తుంది. శ్రీజ గొప్పింటి అమ్మాయి, పైగా తనతో పాటుగా ఆస్తులైతే తెచ్చుకుంది. అంతేకాదు నవీన్కి ఒక సిస్టరు, ఇంకా వాళ్ళ అమ్మ. సిస్టర్ అయితే చదువుకుంటుంది, ప్రస్తుతం వీళ్ళ దగ్గర అయితే లేదు, హాస్టల్లో ఉంది. తనకి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నవీన్ అండ్ వాళ్ళ వైఫ్దే. తను తెచ్చిన ఆస్తి ఇంకా అలాగే ఏదైతే కట్నం ఉందో దాంతోనే వాళ్ళ చెల్లి పెళ్ళి గొప్పింట్లోనైతే చేయాలి. ఇంకా వాళ్ళ అమ్మని కూడా నవీనే చూసుకోవాలి. అయితే నవీన్ ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాడు. తను వచ్చేసరికి వాళ్ళ అమ్మ గుమ్మం దగ్గర కాచుకొని ఉంటుందన్నమాట. నవీన్ ఇలా రాగానే తన్ని పక్కకు పిలిచి, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఆఫీసులకు వెళ్లకుండా ఏం చేస్తున్నావు? మీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, అది కూడా మహాతల్లి ఎత్తింది, మొత్తం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెప్పుకుంటావు చెప్పుకో, పిచ్చి పిచ్చి వేషాలు అయ్యకు, నీకేం చేయాలో నాకు బాగా తెలుసు, అదే చేస్తాను అని తిడుతుంది. అమ్మ నా బుర్ర తినకే, నువ్వు చెప్పినట్టే కదా నేను చేస్తూ వచ్చాను ఇప్పటి వరకును, నన్ను తినేకు అంటూ లోనకు వెళ్ళబోతుంటే ఈలోగా శ్రీజ వస్తుంది. ఏం బాబు ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో తెగ కష్టపడిపోయి ఉంటావే అని అడుగుతుంది చిరాగ్గా. ఏంటి నవీన్, మా నాన్న నువ్వు బాగా చూసుకుంటావనే కదా నీకిచ్చి పెళ్లి చేశారు. అంతేకాదు బోల్డంత కట్నం ఆస్తి కూడా తీసుకొచ్చాను. మీ చెల్లికి కూడా చదివిస్తున్నావు. ఇంకేంట్రా కావాలి? 4 రోజుల పాటు బాగానే ఉన్నావు, ఆ తర్వాత నుంచి నీలో చాలా మార్పులు చూస్తున్నాను. ప్రతిదానికి చిరుబుర్లాడుతున్నావు, నా మీద ఫైర్ అయిపోతున్నావు. ఏ మాట చెప్పినా కూడా అసలు వినిపించుకోవట్లేదు. కనీసం అన్నం కూడా తినకుండా పొద్దున్నే వెళ్ళిపోతున్నావు. అసలు ఏమవుతుంది చెప్పు నవీన్ అని కాలర్ పట్టుకొని అడుగుతుంది. నవీన్ చిరాగ్గా చేతులు విదిలించుకొని, నీకు చెప్పవలసిన అవసరం లేదు, నేను ఆఫీస్కి వెళ్తాను, ఓకేనా అంటూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. వెంటనే రూమ్లోకి కూడా వెళ్తుంది శ్రీజ. అసలు విషయం ఏంటి చెప్పరా అంటూ వెనక్కి నుంచి పట్టుకుంటుంది. వదిలించుకుంటాడు అండ్ తన దగ్గరికి అయితే రానివ్వడు. సో శ్రీజకి చాలా కోపం వస్తుంది. నేను ముట్టుకోకూడదా నిన్ను అని అడుగుతుంది. నాకు ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంది, తలనొప్పి వస్తుంది, దయచేసి నా దగ్గరికి రావద్దు అంటూ గట్టిగా అరుస్తాడు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. మళ్ళీ రెడీ అయిన వెంటనే బయటికి అయితే వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మకి చెప్పి. శ్రీజకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ అత్తతో అంటుంది, రేపటి వరకు చూస్తాను, ఈలోగా ఏమైనా మార్పు రాలేదో నేను ఖచ్చితంగా మా నాన్నతోనైతే చెప్తానని వార్నింగ్ అయితే ఇస్తుంది వాళ్ళ అత్తకి. అండ్ తను కూడా రూమ్లోకి వెళ్ళి లైట్లన్నీ ఆపేసుకొని పడుకుని పోతుంది. తనకి ఏంటంటే మత్తుగా నిద్ర పట్టేస్తుంది. సో ఆ నిద్రలోనైతే ఉంటుందన్నమాట. తన మీద ఎవరో వాలినట్టు అనిపిస్తుంది. తనకి ఏం తెలీదు, తన ఒళ్ళంతా కూడాను గట్టిగా బిగుసుకున్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఒక 10:30 ఆ టైం అవుతుంది. కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. శ్రీజ లెగుస్తుంది, వెళ్ళి తలుపు అయితే తీస్తుంది. అన్నం తింటావా అని అడుగుతుంది నవీన్ని. పెట్టు అంటాడు. నవీన్ అయితే ఫుల్గా డ్రింక్ చేసి వస్తాడు ఇంటికి. సో తనైతే అన్నం అంతా కూడా పెడుతుంది. పెట్టిన తర్వాత అక్కడే కూర్చుంటుంది. తింటూ ఉంటాడు. తింటూ ఉంటే నవీన్ కర్రీ బాగుందా అని అడుగుతుంది.
తన గొంతు కూడా ఏంటంటే కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. తిన ఏంటంటే మత్తులో ఉన్నాడు, డ్రింక్ చేశాడు కాబట్టి అదేం పట్టించుకోడు. ప్రతిదీ చెప్పాలా, బాగానే ఉందిలే అని అంటే, రేపు చికెన్ బిర్యానీ చేసి పెడతానులే అని అంటుంది. అంటే నవీన్కి ఏం అర్థం కాదు. సరే సరే అంటూ తింటూ ఉంటాడు. నీకు చికెన్ బిర్యానీ చాలా ఇష్టం కదా నవీన్ అని అంటుంది. అవును అయితే అంటూ తనకి సడన్గాను స్ట్రైక్ అవుతుంది. తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తన లవ్వరు, తను అలాగే మాట్లాడుతుంది, అలాగే వినిపిస్తుంది గొంతు కూడాను. సడన్గా తన కాస అయితే చూస్తాడు నవీన్. చూస్తే నవీన్ మొహంలోకి మొహం పెట్టి అయితే చూడదు, అటైతే మొహం తిప్పేస్తుంది. అండ్ టీవీ పెట్టాలా అని అడుగుతుంది. ఇప్పుడేం వద్దు కానీ వెళ్ళి పడుకుందాం పదా అని చెప్తూ లోన్కి అయితే వెళ్తాడు. లోన్కి వెళ్ళిన తర్వాత నవీన్ పడుకుంటాడు డ్రెస్ మార్చుకొని. నవీన్ పక్కనే వచ్చి పడుకుంటుంది. నవీన్ పైన చేయి వేస్తుంది. నవీన్ మత్తులో ఉంటాడు, సో తనేం పట్టించుకోడు. చేయి వేసిన తర్వాత తన చేత్తోని గట్టిగానైతే నొక్కేస్తూ ఉంటుంది నవీన్ని. కొంతసేపటికి నవీన్కి ఆ పెయిన్కి తెలివి వస్తుందన్నమాట. తెలివి వచ్చి ఏంటంటే గట్టిగా అరుస్తాడు, ఏయ్ చేతి అని. ఈలోగా తనైతే చేయి తీసేస్తుంది. తీసేసిన తర్వాత నవీన్తో మాటలు స్టార్ట్ చేస్తుంది. నవీన్ సెమీ కాన్షియస్గా ఉన్నాడు. అసలు ఎందుకంత బరువుగా అయ్యింది చెయ్యి అనేది అసలు పట్టించుకోలేదు. తను వెనకాతల మెల్లగా చెవులోని మాట్లాడుతుంది. ఏ నవీన్, నేనేం ద్రోహం చేశానురా నీకు? నువ్వు ఎలా ఉండమంటే నేను అలా ఉన్నాను. నీ కోసం నా సర్వస్వం ఇచ్చేశాను. అంతేకాదు మా అమ్మాల్ని కూడా కేర్ చేయలేదు. ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా నీ కోసమే కదరా త్యాగం చేశాను. అలాంటిది నన్ను త్యాగం చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు అని అంటుంది. అనేసరికి ఒక్కసారిగా తనకేంటంటే స్పృహ వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి తను లైట్ వేయడానికి అయితే చెయ్యి ఇలా పెడుతూ ఉంటాడు. ఈలోగా తన చెయ్యి లాగేస్తుంది అండ్ మరొక చేత్తోని తన గొంతునైతే పట్టుకుంటుంది, తన మీద ఎక్కి కూర్చుంటుంది. గట్టిగా గొంతు అయితే నులిమేస్తూ ఉంటుంది. ఈలోగా నవీన్ ఏంటంటే ఆయాసపడుతూ ఉంటాడు. ఓ పక్కన ఏంటంటే తను తిన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అండ్ గట్టిగాను తను అరుద్దామని చూస్తూ ఉంటాడు, కానీ తన నోట్లో నుంచి అసలు వాయిస్ అనేది బయటికి రాదు. అయితే ఆ కీచులాట్లోని పక్కనున్న బెడ్ ల్యాంపు కిందన పడిపోతుంది. పడిపోయేసరికి పెద్ద సౌండ్ అయితే వస్తుంది, అది విరిగిపోతుంది. అండ్ పక్క రూమ్లో ఉన్న వాళ్ళ అమ్మ ఏంటంటే ఏంటి సౌండ్ అని చెప్పి గబగబా వీళ్ళ రూమ్లోకి అయితే రావడానికి ప్రయత్నిస్తుంది. డోర్ అయితే నాక్ చేస్తూ ఉంటుంది. ఈలోగా శ్రీజకి తెలివి వస్తుంది. తను చూసేసరికి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ మీద ఎక్కి కూర్చొని ఉంది. మరో పక్క గొంతు నులుముతుంది. వెంటనే తను చేయి తీసేస్తుంది, పక్కకు వస్తుంది. ఏమైంది అని చెప్పేసి వెంటనే లైట్ ఆన్ చేసి చూస్తుంది. అప్పటికే ఏంటంటే అన్కాన్షియస్ అయిపోతాడు. సో వెంటనే తలుపు తీస్తుంది. వాళ్ళ అత్త వస్తుంది. ఏమైంది అని అంటే వీళ్ళిద్దరూ గొడవ ఆడుకొని కొట్టుకున్నారనుకొని తను వస్తుందన్నమాట. ఈలోగా ఏంటంటే బెడ్ ల్యాంప్ పడిపోయింది, ఏం లేదు అని చెప్తుంది. నవీన్ ఏంటి అలా ఉన్నాడు అంటే ఏం లేదు అత్తయ్య, ఏం లేదని చెప్పి తనైతే పంపించేస్తుంది. సో నవీన్కి అయితే లేపుతుంది, వాటర్ ఇస్తుంది. కానీ నవీన్ ఏంటంటే సెమీ కాన్షియస్గా ఉన్నాడు. అండ్ తనేంటి కలవరిస్తున్నాడు అని అంటే, నాకు వద్దనిత, వద్దు ప్లీజ్ నాకు పెట్టకు, నేను తినను అని చెప్తూ ఉంటాడు. ఏంటి పెట్టక అంటున్నాడు, అనిత అంటున్నాడు, ఎవరి అనిత అని చెప్పి డౌట్ వస్తుంది తనకి. డౌట్ వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ మొహం మీద నీళ్ళు జల్లి స్పృహలోకి అయితే తీసుకొస్తుంది. తను అప్పుడు స్పృహలోకి వస్తాడు. తనకి ఏం జరిగిందో కూడా గుర్తుండదు అసలు. శ్రీజ ఇలా గొంతు పట్టుకొని నులిమిన సంగతి కూడా తనకి గుర్తుండదు అనమాట. తనకి గొంతు మటుకు చాలా నొప్పిగానైతే ఉంటుంది. సో ప్రతిరోజు అన్నట్టుగా తను ఫీల్ అయ్యి ఏంటంటే మళ్ళీ తన మొహం చూసి పడుకుని పోతాడు. ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటబ్బా అని అనుకుంటుంది. తనకి చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి మనసులోని. నేనెందుకు ఇలా చేశాను అని అనుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీజ ఏం చేస్తుందనంటే వాళ్ళ బెడ్రూమ్ తలుపు అటుపక్క నుంచి గడిపెట్టేసి తను వంటగదిలోకి వెళ్ళి ఫాస్ట్గా కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది. అండ్ ఈలోగా సో రొటీన్గా నవీన్ అయితే లెగుస్తాడు. తనకి ఇంకా గొంతు అంతా కూడా పెయిన్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా రొటీన్గా తను లేచి
తొందరగా ఫ్రెష్ అప్ అయిపోతాడు. ఫ్రెష్ అప్ అయిపోయి డోర్ తీద్దాం అనుకుంటే డోర్ రాదు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏ శ్రీజ తలుపు తీవే, అమ్మా తలుపు తీ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. బట్ వాళ్ళ అమ్మ వెళ్తూ ఉంటే వద్దని చెప్తుంది శ్రీజ. తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత తలుపు తీస్తుంది, కాఫీ ఇస్తుంది. ఏం డోర్ వేస్తావు అంటే, నువ్వు వెళ్ళి చేయవలసిన పనేమీ లేదు, నువ్వు ఎక్కడికి అర్జెంటుగా వెళ్తున్నావు అని అడుగుతుంది. పొద్దున్నే ఇదిగో నాతో పెట్టుకోకు అని గట్టిగా అరుస్తాడు. నువ్వు గట్టిగా అరిచినా మెల్లగా అరిచినా ఏం చేసినా కూడా ఈరోజు నువ్వు తేల్చాల్సిందే, అసలు ఆ అనిత ఎవరు అని గట్టిగా అడుగుతుంది. అడిగేసరికి షాక్. అనితనా అని అలా ఉండిపోతాడు. అనేసరికి అనిత ఎవరు అని అడుగుతుంది. నాకు అన్నీ తెలుసు, రాత్రి నువ్వు కల్లో గలవరించావు, చెప్పు మర్యాదగా, నిజం చెప్పు, ఏం జరిగింది, అనితకి ఏం జరిగింది అని అడుగుతుంది. అనేసరికి నీకు అసలు ఏమీ తెలీదు, నాకు అర్థమైంది, ఆ అనిత ఎవరో నాకు కూడా తెలీదు అంటూ మళ్ళీ దబాయిస్తూ బయటకైతే వెళ్ళిపోబోతుంటాడు. ఇదిగో చూడు, మా నాన్నకి ఈరోజు నేను కాల్ చేసి మొత్తం విషయం చెప్తాను, మర్యాదగా ఎవరో ఏంటో అనేది చెప్పు అనేసి అంటే, ఈలోగా వెనక నుంచి వాళ్ళ అత్త వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో కలగజేసుకుంటుంది. అనిత ఎవరు లేరమ్మా, ఆడేదో పిచ్చి పిచ్చిగా కలకంటే దానికే నువ్వు అలాగైపోతున్నావు. చిన్నప్పటి నుంచి వాడంతే, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడుతూ రాత్రి అయ్యేసరికి అలాంటి కళ్ళ కన్నం ఆడికి అలవాటే. నీకు తెలుసు కదా, ప్రతిరోజు రాత్రి వాడి మధ్యలో లెగిసి కూర్చోవడం, దగ్గడం, మంచినీళ్ళు తాగడం, మళ్ళీ పడుకోవడం. కొంచెం వాడికి భయం ఎక్కువ అంతే, నువ్వు దాని గురించి అంతలా ఫీల్ అవ్వకు అని నచ్చజెప్తుంది. సరే అనుకుంటుంది, కానీ ఇదేదో తెలియాలి అని మనసులో అనుకుంటుంది. అయితే నవీన్ ఆ రోజు ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ బాస్ పిలుస్తాడు. ఏంటి నవీన్, చెప్పా పెట్టకుండా లీవ్ పెడితే 1 వీక్ 2 వీక్స్ నువ్వు లీవ్ పెడుతూ అంటే మేము ఇక్కడ ఇలా ఉంచాలా? నీ బదులు ఇంకోళ్ళని పెట్టుకుంటాం, నువ్వేం పని చేయనక్కర్లేదు. అయినా మీ మామగారు చెప్పారని నీకు ఈ ఉద్యోగం ఇచ్చాం, అంతేగాని మాకు ఇంకా ఎంప్లాయీస్ లేక కాదు, అర్థమైందా? ఇంకోసారి ఇలా చేసావంటే ఉద్యోగంలో ఉండేది లేదు, పీకి పారేస్తాను. ఆ తర్వాత మీ మామగారు వచ్చినా కూడా నేను ఉంచుకునేది లేదు. నాకు అసలు ఇలాంటి ఎంప్లాయీ కూడా అవసరం లేదు అని గట్టిగానైతే వార్నింగ్ ఇస్తాడు. తనైతే వెళ్ళిపోతాడు. తను జాబ్ చేసుకొని ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాడు. ఈలోగా శ్రీజ టెంపుల్కి అయితే వెళ్తుందనమాట. వాళ్ళ అమ్మ ఒక్కరిదయ్యే ఇంట్లో ఉంటుంది. సో ఇంట్లోకి వెళ్ళగానే, ఏరా బాబు, టీ కానీ కాఫీ కానీ తాగుతావా అని అడుగుతుంది. సరేనమ్మా కాఫీ ఇవ్వు అని అంటాడు. ఈలోగా కాఫీ చేసి తీసుకొస్తుంది. ఆ దెయ్యం ఇంట్లో లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, దాంతో కొంచెం మంచిగా ఉండరా బాబు, ఉంటేనే మనకి ఆస్తి అది దక్కేది, లేకపోతే ఏమీ దక్కదు. అయినా నువ్వేంట్రా ఆ అనితని పట్టుకొని ఏలబడుతున్నావు, దాని గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అని అంటే, నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడన్నానో కూడా నాకు గుర్తులేదు, దాని గురించి ఎందుకు మాట్లాడతాను దీని ముందు అని అంటాడు. సరే ఇంక దాని గురించి అసలు ప్రస్తావన వద్దు, దాని తలంపు కూడా వద్దు, వదిలించుకున్నాం కదా ఆ శనిగొట్టు దాన్ని, ఇంక పొరపాటును కూడా దీని ముందు దాని ప్రస్తావన అయితే తీసుకురాకు. వాళ్ళ నాన్నకు చెప్పింది అయితే పెద్ద గొడవలు అయిపోతాయి. ఏమంటావు? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని దాంతో సఖ్యంగా ఉండరా బాబు. 4 రోజుల పాటు బాగానే ఉన్నావు కదా, దాంతో బాగానే ఎంజాయ్ చేసావు కదా, అలాగే ఉండు. ఏం పోయింది? ఇక్కడ నువ్వు యాక్టింగ్ చేయడమే, అంతేగాని దాని మీద నిజంగా ప్రేమ ఏమీ ఉండదు కదా నీకు. నాకు తెలుసులే నీ సంగతి అంటూ నవ్వుకుంటూ వంటగదిలోకి అయితే వెళ్ళిపోతుంది. సర్లే అనుకుంటూ అక్కడ కాఫీ తాగుతాడు. టీవీ అయితే ఆన్ చేస్తాడు. టీవీలోని న్యూస్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ న్యూస్లో ఏంటంటే, ఇలాగా 2 months బ్యాక్ వేరొక స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయి మిస్టీరియస్గా వాళ్ళు ఉంటున్న ఆ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పేసి వస్తుంది. పక్కన అనిత ఫోటో ఉంటుంది. అది చూసి షాక్ అయిపోతాడనమాట. ఏంటంటే తను తెచ్చుకున్న బిర్యానీలోనే తను పాయిజన్ మిక్స్ చేసి తిని చనిపోయింది. అండ్ అనితకి 2 months ప్రెగ్నెన్సీ ఉంది. తను అయితే ఎందుకు చచ్చిపోయింది ఏంటి, ఎవరు అసలు దీనికి గల కారణం అది ఎవరికి కూడా తెలీదు. మిస్టీరియస్గా ఉంది. వెతుకుతున్నారు, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ ఎక్కడ కూడా తెలియట్లేదు. ఆ లవ్వర్ ఎవరో, ఎక్కడ ఉంటాడో ఏంటి తెలియట్లేదు, వెతుకుతున్నామని వస్తుందన్నమాట. ఆ న్యూస్ చూడగానే నవీన్కి ఒళ్ళంతా కూడా షివరింగ్ వచ్చేస్తుంది. వెంటనే రిమోట్ తీసుకొని ఆఫ్ చేస్తాడు. వెనక నుంచి వాళ్ళ అమ్మ ఏంటంటే ఏదో ఎత్తేస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ అమ్మ కూడా ఆ న్యూస్ చూస్తుందన్నమాట. సో ఎంత పని అయిపోయింది ఏంటి అసలు, ఏంట్రా ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడుకు, నేనంతా మేనేజ్ చేస్తాను, కంగారు పడుకు, ఏదో ఒకటి చేద్దాంలే,
డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్తూ ఉంటాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తీస్తారు. శ్రీజ అయితే వస్తుంది ఇంటికి. ఎందుకు గుడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఏం లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నీ తలకాయ నొప్పి పోవడానికే గుడికి వెళ్ళాను, పైగా రాత్రంతా కూడా నాకు అసలు నిద్ర లేదు అని చెప్తుంది. సరే నీకు ఈరోజు సినిమాకి తీసుకెళ్తాను అని చెప్తాడు. సినిమాకా? ఇంత సడన్గా ఏంట్రా నీలో మార్పు అని అంటే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానే, కాస్త నాకు ఒంట్లో బాగాలేదు అందుకే అలా ఉన్నానని మళ్ళీ తను ఏంటంటే మంచిగా మాట్లాడడం మొదలు పెడతాడు. సో శ్రీజ ఏమనుకుంటుందంటే భయపడ్డాడులే, కొంచెం బాగుపడతాడు అని అనుకుంటుంది. సరే సినిమాకి వెళ్దామని వీళ్ళిద్దరూ రెడీ అవుతుంటారు. బయటనే ఈరోజు మనం ఫుడ్ కూడా తినేద్దాము అని చెప్తాడు. సరే అంటుంది. వాళ్ళ అత్తకి చెప్పేసి ఇద్దరు కూడాను నైట్ రెడీ అయ్యి బయలుదేరుతారు. అది నైట్ షో అనమాట. సో బయలుదేరి వెళ్తారు. సినిమా అంతా కూడా చూసేస్తారు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి సినిమా హాల్కి చాలా దూరం. అండ్ మధ్యలో అంతా కూడా ఏంటంటే పొలాలు, ఆ స్థలాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళు బైక్ మీద వస్తూ ఉంటారు. వస్తూ ఉన్న సమయంలో ఏంటంటే శ్రీజకు తెలియకుండా మళ్ళీ ఒళ్ళంతా కూడా ఫ్రీజ్ అయినట్టు అయిపోతుంది. చాలా టైట్గా అనిపిస్తుంది. తనకి ఏంటో బిగుగా పట్టినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నవీన్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అలాగే నవీన్ నడుం చుట్టూ కూడాను చేతులేసి పట్టుకుంటుంది. నవీన్ ఫాస్ట్గానైతే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటుంది, నవీన్ మనం సినిమాకి వెళ్ళి చాలా కాలం అయిందిరా, ఈరోజు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను నీతోని అని చెప్తుంది. ఇదేంటి చాలా కాలం అంటున్నావు, లాస్ట్ 2 months బ్యాకే కదా వెళ్ళొచ్చాం సినిమాకి అని చెప్తాడు. 2 months బ్యాకా? 6 months బ్యాక్ కదా మనం సినిమాకి వెళ్ళాం అని ఆ సినిమా పేరు చెప్తుంది. ఆ సినిమాకి నవీన్ ఇంకా అనిత వెళ్ళారు, శ్రీజతో వెళ్ళలేదు. నవీన్కి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అంత చలిలో కూడాను బైక్ మీద ఫాస్ట్గా వెళ్తున్నప్పటికీ కూడా తనకైతే చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. తలలో నుంచి చెమట కారుతూ ఉంటుంది. వెంటనే శ్రీజ తన మేడ మీద కిస్ చేస్తూ ఉంటుంది. శ్రీజ ఎప్పుడు అలాంటి బిహేవియర్ ఉండదు, బయటన అలాంటివి అయితే చేయదు. అలాంటిది ఇలా చేస్తుంది అండ్ ఇలా మాట్లాడుతుంది. తనకేదో భయం వేస్తుంది. శ్రీజ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. శ్రీజ ఏంట్రా శ్రీజ, అనిత అని పిలవరా వెదవా అని అంటుంది. అంతే, ఇంకా ఆ షాక్లోని ఒక్కసారి వెళ్ళి ముందు వస్తున్న లారీని వెళ్ళి ఢీ కొడతాడు. కిందన ఇద్దరు పడిపోతారు. బైక్ అయితే కొంచెం దూరం వెళ్ళిపోయి పడుతుంది. అండ్ అలాగే లారీని ఢీ కొట్టగానే ముందు నవీన్ వెళ్ళి పడతాడు కిందన, గట్టిగానైతే తగిలేస్తుంది. తనైతే హెల్మెట్ కూడా పెట్టలేదు, అక్కడే స్పాట్ డెడ్ అయిపోతాడు. అండ్ శ్రీజ ఎవరైతే ఉందో తనకైతే ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది. అలాగే చిన్న చిన్న ఇంజురీస్ అయితే అవుతాయి. తను బతికే ఉంటుంది. ఈలోగా అక్కడికి అనితనైతే నడుచుకొని వచ్చి నవీన్ని లేపి నడిపించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. సో లాస్ట్ 2 years బ్యాక్ ఏంటంటే అనిత హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్లోని తను జాబ్ చేస్తుంది, చిన్న చితకా జాబ్ చేసుకుంటూ. వాళ్ళ మదర్ ఒకరే ఉంటారు, వాళ్ళ ఫాదర్ లేరు. వాళ్ళ సిస్టరు వాళ్ళ మదర్కి తినే ఆదరువు. అండ్ వాళ్ళ ఫాదర్కి వచ్చిన పింఛన్తో వాళ్ళు బతుకుతున్నారు. అండ్ తినేదో డబ్బులు పంపిస్తూ ఉంటుంది. ఆస్తులు పొలాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ అమ్మగారు పిల్లలు పెళ్ళిడికి వచ్చేటప్పటికి దానికోసం ఉండాలి కదా అని వాటిని అయితే అమ్మకుండా ఉన్నిస్తుంది. అండ్ నెలసరి వాళ్ళకి గడవాలి కాబట్టి దానికోసం తినైతే జాబ్ చేస్తూ ఉంటుంది, చెల్లిని చదివిస్తూ ఉంటుంది. తను అక్కడ హాస్టల్లో ఉంటూ జాబ్ అయితే చేస్తూ ఉంటుంది. హాస్టల్లో తనతో పాటుగా మరొక ఫ్రెండ్ అయితే కలుస్తుంది. తనకి ఒక లవ్వర్ అయితే ఉంటాడు. తన లవ్వర్కి ఫ్రెండ్ అనమాట ఈ నవీన్. అయితే వీళ్ళిద్దరూ కలిసేటప్పుడు వీళ్ళిద్దరిని వెనకాతలు అయితే తీసుకెళ్తూ ఉండేవారు. అలా వీళ్ళిద్దరికీ పరిచయం కలిగి వీళ్ళిద్దరూ కూడా లవ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళకన్నా ఎక్స్ట్రీమ్ అయితే అయిపోయారు. అండ్ అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని అనుకుంది అనిత. బట్ నవీన్ మటుకు అలాంటి క్యారెక్టర్ కాదు. తన అందంతోని ఎంతమంది అమ్మాయిల్ని పడేశాడో తనకే తెలీదు. అంతేకాదు నచ్చినంతకాలం వాళ్ళతోనైతే ఉంటాడు, ఆ తర్వాత వాళ్ళని ఎలాగైనా వదిలించుకుంటాడు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయే మైండ్ అనమాట. అంతేకాదు వాళ్ళ అమ్మ కూడా అంతే. అయితే తినకి ఆ సంగతి ఏమీ తెలీదు. తినేంటంటే పరువు గల కుటుంబంలో నుంచి అయితే వచ్చింది, మోసాన్ని గ్రహించుకోలేకపోయింది.
ప్రతిసారి కూడాను తను వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకెళ్తూనే ఉండేది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ తనకి ఇష్టమని చెప్పేసి తను చేస్తున్న జాబ్లో తనకి మిగిలింది దాచుకోకుండా తన కోసం ఏదో ఒకటి కొనిపెట్టి తీసుకువెళ్తూ ఉండేది. అయితే ఇలా వెళ్తూ వాళ్ళ రూమ్లోనే వీళ్ళిద్దరు కూడా ఇంటిమేట్ అవుతూ ఉండేవారు. అండ్ అలాగే తనని వాడుకున్నాళ్ళు వాడుకున్నాడు. ఆ తర్వాత ఏంటంటే తనకి 1-2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా తీయించేశాడు. ఆ తర్వాత ఏంటంటే అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా థర్డ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు తినైతే చెప్పలేదు. అండ్ తను ఎంతగానో బతిమలాడింది. ఆ టైంలోనే వాళ్ళ అమ్మ ఏంటంటే తనకి మ్యారేజ్ సెట్ చేసి పెళ్ళి కూడా జరిగిపోయింది. ఆ పెళ్ళి జరిగిందనే విషయము తనకు తెలిసిన వెంటనే ఏంటంటే తన రూమ్కి అయితే వస్తుంది. బట్ అక్కడ తను ఉండడు. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటాడు. తనైతే మొత్తం విషయం చెప్తాడనమాట తన గురించి. తనంత మంచి అబ్బాయి కాదు, ఇలా చాలా అమ్మాయిల్ని వాడుకొని వదిలేశాడని తెలుస్తుంది. అండ్ అలాగే తను అసలు నిన్ను పట్టించుకోడు. నీ నెంబరు ఇంకా అలాగే నీ ఫోన్లో ఉన్న తన ఫోటోలు అన్నీ కూడా డిలీట్ చేసేసాడు కదా, అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలమ్మా అని చెప్తాడు. సో తను ఒక్కసారే షాక్ అవుతుంది. ఇంకా వీడిని ఎలా పట్టించాలి, వీడిని ఎలా నేను పెళ్లి చేసుకోగలను అని తను ఫుల్గా కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే తను చాలా బాధపడుతుంది. ఫోన్ అయితే చేస్తుంది, చాలాసార్లు ఫోన్ చేస్తుంది. ఇంకా లిఫ్ట్ చేయడు, బ్లాక్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ నుంచి అయితే కాల్ చేసి మాట్లాడుతుంది. హలో నవీన్, నీకేమైందిరా, ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నీకు మ్యారేజ్ అయ్యిందా, నిజంగా నీకు మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతుంటే, దానికోసం ఫోన్ చేసావా, అసలు నువ్వు వీడితో ఎందుకున్నావు, వాడిని ఏమైనా పడేస్తున్నావా ఏంటి, ఇప్పుడు వాడినే చేసుకో, నా గురించి ఎందుకు అడుగుతావు, నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అని చెప్తాడు క్యాజువల్గా. చెప్పేసరికి తనకి షాక్ అయిపోతుంది. అండ్ ఇలాంటి మాటలు అనేసరికి తన మనసు విరిగిపోతుంది. వెంటనే కాల్ కట్ చేస్తుంది, ఏడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలుస్తాడు కానీ తను అస్సలు ఆగదు. ఆ తర్వాత ఏం చేస్తుందనంటే తను ఒక బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని అందులోని తను పాయిజన్ మిక్స్ చేసుకొని తినేస్తుంది, సూసైడ్ చేసుకుంటుంది. సో సూసైడ్ చేసుకున్న దగ్గర నుంచి తినకి రోజు కూడాను చుక్కలు చూపిస్తుంది అనమాట. అంతేకాదు తను చనిపోయిన టైంకి తను ప్రెగ్నెన్సీ, 2nd మంత్ ప్రెగ్నెన్సీ. సో అందుకనే తను ఒక ఆత్మలాగా అయితే మారిపోయింది. అండ్ చనిపోయిన తర్వాత తనైతే తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడితో తన కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిపోయినట్టే. పోలీసులకి అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫోన్ని రీట్రైవ్ చేయిస్తారు. తన కాల్స్, మెసేజెస్ ఇంకా డిలీట్ అయినవన్నీ కూడాను అందులోని వీడే అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే శ్రీజ కంప్లీట్గా రికవరీ అవుతుందో సో తనకి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇంతకాలం ఇలాంటి దుర్మార్గుడి దగ్గర నేను ఉన్నాను అనుకొని తనైతే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడాను వెనక్కి అయితే తీసుకుంటారు. సో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.